బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాబట్టి కృష్ణా జలవిషయంలో ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు రెండు పార్టీలకు క్షమాపణ చెప్పాలి. విలుజన మోసం చేసాం. ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు. మేము కేంద్రంలో అప్పుడు 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూసినాం. కానీ ఈ రాష్ట్ర అప్పుడు ఇక్కడ ఉన్నట్టు కేసీఆరే ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు. తెలంగాణకు అన్యాయం చేసిన నీళ్ళ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. ఇవాళ మళ్ళీ ఏం తెలియనట్టు నంగనాథ్లకి ఏం తెలియనట్టు మళ్ళీ ఇవాళ కృష్ణా జిల్లాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే 2 పార్టీలు ప్రధాన పాత్ర పోషించాలి. 2 పార్టీలు ప్రధాన బాధ్యత వహించాలి. ఈ 2 పార్టీల కారణం నేను మళ్ళీ అడుగుతున్నా. 299 నిమిషాలు సంతకం ఎట్లా పెట్టినావు? నువ్వు ఎవరిని అడిగి పెట్టినావు? అన్యాయం జరుగుతుందని తెలుసా తెలియదా? ఇప్పటికీ సమాధానం ఎందుకు చెప్తలేవు? దీని తర్వాత కూడా నేను లేఖ రాస్తే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సంబంధిత అధికారులు కూడా 575 టీఎంసీలు మాత్రం తెలంగాణకు రావాల్సి ఉండే అని చెప్పించి కేసీఆర్ ప్రభుత్వంలోని అధికారులే నన్ను కోడ్ చేస్తూ కేంద్రం లేఖ రాశారు. నాది కోడ్ చేస్తూ కేంద్రం లేఖ రాశారు. అయినప్పుడు కేసీఆర్ లోపల కనీసం స్పందన లేదు. అప్పుడు నా జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై బిర్యానీ తినిపించి చేపల పులుసు తినిపించి ఏమే మరి అప్పుడు ఆలింగనం చేసుకొని అన్నా తమ్ముడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు మమ్ముంచి రాపారు. కాదు ఎమ్మెల్సీకి అభ్యర్థులు 60,000 బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరు. నా వాళ్ళిద్దరు ఒకటి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తాం విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ కాలే, ఢిల్లీ కాంప్రమైజ్. నెక్స్ట్ డ్రగ్స్ కేసు ఏమైంది? అరెస్ట్ చేస్తామన్నారు. ఏమైంది? కదా ఢిల్లీ కాంప్రమైజ్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? రేపే అరెస్ట్ అన్నారు. ఉన్న నిందితులు విడుదలైన బయటికి. ఏమైంది? మళ్ళీ కాంప్రమైజ్, ఢిల్లీ కాంప్రమైజ్. అదేదో ఫామ్ హౌస్ కేసు అయింది. అరెస్ట్ చేస్తున్నప్పుడు టీవీలలో బ్రేకింగ్ కదా, మళ్ళీ ఢిల్లీ కాంప్రమైజ్. ఈ ఫార్ములా కార్ వేసేది ఉంటుంది. అదేమైంది? సుప్రీంకోర్టు వచ్చింది, హైకోర్టు వచ్చింది. అరెస్ట్ చేసుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు అని కేసీఆర్ కొడుకు మీద. కేసీఆర్ కొడుకు సుప్రీంకోర్టు పోతే ఒప్పుకోలే, కోర్టు హైకోర్టు ఒప్పుకోలే, అరెస్ట్ అన్నారు. ఏమైంది? ఢిల్లీ కాంప్రమైజ్. ఇవన్నీ ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడు? ఢిల్లీకి ఏం కాంప్రమైజ్ అంటే, మా మీద కేసులు ఏం పెట్టకండి, మీరు మేము కలిసి ఉందాం, బీజేపీ శక్తివంతంగా తయారవుతుంది, బీజేపీని అడ్డుకోవాలంటే మీరు మేము కలిసి ఉండాలి. కాబట్టి కలిసి ఉండాలంటే మా మీద కేసులు పెట్టకండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అభ్యర్థులను పెట్టాము, ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు సహకరిస్తాము అని చెప్పి ఇవాళ ఇండిపెండెంట్లకు ఫండింగ్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని చెప్తున్నది బీఆర్ఎస్. ఇప్పుడు హత్య జరిగింది వాస్తవము. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమిస్తున్నారు, ఫలానా ఒక లీడరు హత్య చేయించుండు అని చెప్పి అనుమానం ఉందని చెప్పి అంటున్నారు. కాబట్టి సరే, వాళ్ళు ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాబట్టి ఈ విమర్శలు మాని ఆ కుటుంబ సభ్యులు ఏమో ఆరోపిస్తున్నారు, దానికి అనుగుణంగా విచారణ జరపాలి. ప్లస్ నిజంగా జరిగిందా అన్న విషయంలో విచారణ జరపాలి. దోషులు ఎవరైనా కూడా దాన్ని శిక్షించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని, తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎవరు ఏ స్థాయి వ్యక్తులు హత్య చేసినా కూడా వెంటనే విచారణ జరపాలి. కేవలం ఆరోపణలు చేసి ఇవాళ చేతులు దుక్కుంటా అంటే ఇవాళ ప్రజలు క్షమించారు. ఒక వ్యక్తిని ప్రాణం చేయడం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి కాదు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. కాబట్టి వెంటనే దీని మీద ఈ విచారణ ఆ విచారణ కాకుండా వెంటనే త్వరితగతిన విచారణ జరిపి ఎవరైతే దోషులున్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది.
ఏమో ఎంక్వైరీ కాకముందే వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు. ఇది మంచిది కాదు. ఏమని బీసీ రిజర్వేషన్లను 9% పెంచాలని ఢిల్లీలో ఆయన ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. దానికి మిగతా ప్రతిపక్ష పార్టీలు లేఖ రాసే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చింది ఎంత రాష్ట్ర ప్రభుత్వము? ఎన్నికల ముందు 42% ఇస్తానది. ఇలా ఎంత ఇచ్చింది? కేవలం 32% ఇచ్చింది. బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత? 32%. దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 10% ముస్లిం